వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. కరీంనగర్ పోటీ నుంచి తీన్మార్ మల్లన్న పేరు తీసేసింది. మొన్నదాకా రేవంత్ రెడ్డి రికమెండ్ చేసింది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నకు కరీంనగర్ టికెట్ ఇప్పించాలని ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆయనకు భువనగిరి టికెట్ ఇప్పించే అవకాశం లేదు. అక్కడ కనీసం నల్గొండ జిల్లా లీడర్లు ఎవ్వరు కూడా తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇప్పించమని అడగలేదు. ఇప్పిస్తామంటే వద్దు అని చెప్పారు నల్గొండ వాళ్ళు అందరూ కూడా. ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే. అయితే నెక్స్ట్ కరీంనగర్ మీద టార్గెట్ పెట్టిండు. కరీంనగర్లో 300 కాపు సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను అక్కడ పోటీ చేస్తా, అక్కడైతే నేను గెలుస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మడి పడ్డాడు. పడితే రేవంత్ రెడ్డి కాదనని లెక్క కొంత రికమెండేషన్ చేసిండు. చేస్తే కరీంనగర్ నుంచి ఫుల్ అది వచ్చింది. మాకొద్దు తీన్మార్ మల్లన్న మా దగ్గర పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతా, అసలు మేము పని చేయమని చెప్పింది చాలామంది. అంతేందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నో అంటే నో, మీరు ఏదైనా ఇచ్చుకోర్రి, మామనార్ ఇచ్చుకోండి, తీసుకుపోయి మామనార్ ఇచ్చుకోండి, మీరు గెలిపించుకోండి, కానీ నేను ఇన్ఛార్జ్గా ఉన్న కరీంనగర్ నుంచి వద్దు, ఆడ ఎవరు సపోర్ట్ చేస్తట్లేరు, అవసరం లేదని తీన్మార్ మల్లన్నకు అబ్జెక్షన్ చెప్పేసారు. ఇంకా ఫైనల్గా హైకమాండ్ దాకా పోయిండు రేవంత్ రెడ్డి చూద్దామని. రేవంత్ రెడ్డి 2 ఆప్షన్స్ పెట్టుకున్నాడు. ఒకటి ప్రవీణ్ రెడ్డి ఆప్షన్ ఒకటి ఉంది. ప్రవీణ్ రెడ్డి అంటే అలిగిరి ప్రవీణ్ రెడ్డి, ఆయన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ సీట్ తీసుకున్నప్పుడు పార్లమెంట్ సీట్ ఇస్తామని హామీ ఇచ్చారు అలిగిరి ప్రవీణ్ రెడ్డికి. కాబట్టి ఆ ప్రవీణ్ రెడ్డికి ఇద్దాం కరీంనగర్ అని రేవంత్ రెడ్డి కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక పొన్నం ప్రభాకర్ వాళ్ళేమో రాజేందర్ రావు అని ఒక వెల్మ సామాజిక వర్గం సంబంధించిన నేతకి ఇప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదంతా నడుస్తుంది. కానీ ఈ పోటీలో ఈ సీన్లో తీన్మార్ మల్లన్న తీసి పడేసిండ్రు. అసలు పోటీలో లేకుండా చేసిండ్రు. కనీసం లాస్ట్ మినిట్ వరకు ఈ తీన్మార్ మల్లన్న పేరు పరిశీలన కూడా లేకుండా చేసిండ్రు. మొన్న జరిగిన ఫైనల్ మీటింగు, ఢిల్లీలో జరిగిన ఫైనల్ మీటింగ్లో తీన్మార్ మల్లన్న పేరు ప్రస్తావన లేకుండానే కరీంనగర్ మీద చర్చ జరిగింది. తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇవ్వాలన్నా వద్దా అనే చర్చ లేకుండానే, కనీసం చర్చ కూడా లేదు. ఆయనకి ఇస్తే ఓడిపోతాడా గెలుస్తాడా అనే తర్వాత విషయం. తీన్మార్ మల్లన్నకి ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, తీన్మార్ మల్లన్నకి ఇస్తే కరీంనగర్ వాళ్ళు ఎవ్వరు అంత ఆబ్జెక్షన్ చేస్తున్నారు, ఆయన కోసం ఎవడు కష్టపడాలి, ఆయన వచ్చి లేనిపోయిన కంపు పెడితే ఎవడు భరించాలి అనేది వాళ్ళ వాదన. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించిన తర్వాత ఇంకోడు సపోర్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి కూడా తప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి కూడా తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇప్పించాలి అనే విషయం నుంచి పక్క తప్పుకొని మొన్న జరిగిన మీటింగ్లో కరీంనగర్ మీద చర్చ జరిగినప్పుడు 2 పేర్లే, ప్రవీణ్ రెడ్డి లేకపోతే రాజేందర్ రావు. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలంటే ప్రవీణ్ రెడ్డికి ఇవ్వాలి, వెల్మ సామాజిక వర్గానికి ఇవ్వాలంటే ఈయనకి ఇవ్వాలి, రాజేందర్ రావుకి ఇవ్వాలి. జగపతిరావు కొడుకు మాజీ ఎమ్మెల్యే, ఆయన మంచి పేరు ఉంది ఆయనకి. వాళ్ళకి ఇస్తే ఏమైనా కాంగ్రెస్ క్యాడర్ కష్టపడే అవకాశం ఉంటుంది తప్ప తీన్మార్ మల్లన్నకి ఇవ్వదని. మొత్తంగా తీన్మార్ మల్లన్న పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో తీన్మార్ మల్లన్నకి ఎక్కడ కాంగ్రెస్ టికెట్ ఇస్తలేదు. ఆయన మస్తు ఆప్షన్స్ అడిగిండు, ఇక్కడ అక్కడ అని. ఎక్కడ అవకాశం లేదు. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది కాదు. తీన్మార్ మల్లన్న పెడితే కాంగ్రెస్ ఓడిపోతుంది చిత్తుగా, కాబట్టి ఆయన పెట్టొద్దని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ఫైనల్గా తీన్మార్ మల్లన్నకు ఏ టికెట్ లేకుండా పోయింది. గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ అని చెప్తున్నారు. ఇప్పుడు అది కూడా బహుశా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే పార్టీలోనే చాలామంది దానికోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళు, అవకాశవాద రాజకీయ నాయకులు కాదు, పార్టీలో ప్రతిపక్షం ఉన్న పంచి కష్టపడుతున్న వాళ్ళు చాలామంది, ఆ గ్రాడ్యుయేట్ కోటా టికెట్ ఆశిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఆల్రెడీ పైరవీలు స్టార్ట్ చేసిండ్రు, గ్రాడ్యుయేట్ కోటా ఓటింగ్ నమోదు స్టార్ట్ చేసిండ్రు. కాబట్టి అది కూడా కాంగ్రెస్లో కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకుంటే బెటర్ అన్న ఆలోచన కాంగ్రెస్లో ఉంది. మొత్తానికి తీన్మార్ మల్లన్నను పోటీ నుంచి తప్పించేసింది కాంగ్రెస్ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. కాంగ్రెస్ క్యాడరు ఊపిరి పీల్చుకుంది. ఆయనకి టికెట్ ఇస్తలేరు అనగానే అమ్మ ఇంకా రేపు నుంచి మనం పని చేసుకుందామని. అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కాంగ్రెస్లో ఉంది. తీన్మార్ మల్లన్నను పోటీ నుంచి తప్పించేసింది కాంగ్రెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. ఉన్నది ఉన్నట్లు.